హాయ్ ఫ్రెండ్స్, పాల తాలికలు ఇంత చిక్కగా చాలా టేస్టీగా పాలు విరగకుండా రావాలంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ముందుగా అయితే బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కొట్టేసేసుకుని ఈ విధంగా కొంచెం వాటర్ పోసి అయితే కరగబెట్టుకోవాలండి. ఇది కరిగేలోపు మనం పాల తాలికలు చేసుకుంటున్నాం కాబట్టి అవి విరగకుండా కొంతమంది మైదా వేస్తారు. మనం మైదా వాడకుండా ఇప్పుడు సగ్గుబియ్యాన్ని యూజ్ చేసి అయితే చేసుకుంటున్నాము. చూడండి, సగ్గుబియ్యాన్ని 2-3 గంటలు ఈ విధంగా నానబెట్టేసుకుని చక్కగా మిక్సీ పట్టేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా బెల్లం కరిగిపోయింది కదా. ఇప్పుడు బెల్లాన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము. ముందు పిండి ప్రాసెస్ అయితే చూద్దాం. చూడండి, నేనైతే ఈ విధంగా ఇంట్లో ఆడించుకున్న పిండిని అయితే తీసుకున్నానండి. 1 గ్లాసున్నర అయితే తీసుకున్నాను. దానిలోనికి 1/2 కేజీలో సగం బెల్లం ఈ విధంగా తురిమేసి అయితే కలిపేసుకోవాలండి. చక్కగా కలిపేసేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా సగ్గుబియ్యం మిశ్రమాన్ని, ఆ మిశ్రమాన్ని 1 గ్లాసు వాటర్ పోసుకుని బాగా హీట్ అయిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి ఇప్పుడైతే ఆ మిశ్రమాన్ని దీంట్లోనికి యాడ్ చేసేసుకుందాం. చూడండి, ఇలా యాడ్ చేసేసుకున్న ఆ సగ్గుబియ్యం యొక్క గెంజిని మనం ఇప్పుడు పిండిలో యాడ్ చేసుకుని కలుపుకున్నట్లయితే మనం వేసే తాలికలు అనేది విరగకుండా చాలా టేస్టీగా వస్తాయండి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా ఉండలాగా కలిపేసేసుకున్న తర్వాత ఇప్పుడు పాలుని స్టవ్ మీద మనం కాసుకోవాలి. నేనైతే 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి. 1/2 లీటర్ పాలలోనికి 1 లోటా అయితే వాటర్ తీసుకున్నాను, పెద్ద లోటాకి. ఈ విధంగా చేతికి మనం ఆయిల్ అప్లై చేసుకుని చక్కగా తాలికలు అనేది చేత్తోనే చేసుకోవచ్చు. నాకు ఇంకా టైం లేదండి, పొద్దుపూట చేస్తున్నాను కదా, టైం లేకపోవడంతో నేను జంతికలది అయితే తీసుకున్నాను. ఈలోపు మనం పాలు కాగిపోయిన తర్వాత ఈ విధంగా సగ్గుబియ్యం కూడా యాడ్ చేసేసుకుని సగ్గుబియ్యం కూడా బాగా ఉడికిపోయినాయి కదా. ఇప్పుడైతే మనం జంతికల గిద్దకి ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా జంతికల గిద్దతో అయితే మనకు కావలసినంత సైజుతో తాలికలు అయితే ఈ విధంగా పిండి నొక్కేసుకున్నట్లయితే తాలికలు అనేది దీంట్లో పడిపోతాయి కదా. చూడండి, ఈ విధంగా మొత్తం పిండి అంతా కూడా ఈ విధంగానే జంతికల గిద్దతో అయితే మనం నొక్కేసేసుకుందాము. ముందుగానే మనం కొంచెం పిండి తీసి పెట్టుకున్నాం కదా, ఆ పిండిని చక్కగా మెత్తగా ఉండలేకుండా కలిపేసేసేయాలండి. ఆ పిండిని దీంట్లోనికి యాడ్ చేసినట్లయితే మనకి చాలా చిక్కగా అనేది పాల తాలికలు వస్తాయండి. చాలా టేస్టీగా ఉంది సగ్గుబియ్యంతో కాయడం ద్వారా. చూడండి, కొంచెం 2 స్పూన్ల నెయ్యి కూడా యాడ్ చేసేసుకుందాము. అలాగే నేతిలో నేను డ్రై ఫ్రూట్స్ అనేది వేపేసుకున్నాను. కొబ్బరి, కిస్మిస్లు, జీడిపప్పు కూడా ఈ విధంగా యాడ్ చేసేసాను. అలాగే యాలకులు కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ దించేసేసి పక్కన పెట్టుకుని కొంచెం సేపు ఆగిన తర్వాత బెల్లం కూడా చల్లారిపోతుంది కాబట్టి బెల్లాన్ని కూడా యాడ్ చేసుకున్నట్లయితే పాలు విరగకుండా సగ్గుబియ్యం చాలా టేస్టీగా వస్తుందండి. ఈ వీడియో నచ్చితే లైక్